హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క పూర్తి వీడియో ఈ వీడియోలోనే షేర్ చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అమరలింగేశ్వర స్వామి దేవాలయం పల్నాడు జిల్లా అమరావతిలో ఉంది. ఈ గుడికి రావడానికి మనకి మంగళగిరి, విజయవాడ, గుంటూరు నుంచి బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామాలలో ఒకటి. ఈ దేవాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పూజించారని చెప్తారు. పంచారామాలలో ఒకటైన అమరారామం, అదే అమరావతి, కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటారు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్లుగా స్థల పురాణం తెలియజేస్తుంది. ఈ దేవాలయంలో శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉంటుంది. ఈ దేవాలయంలోని శివలింగం రోజురోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటం వల్ల ఎత్తుని పెరగకుండా నిలిపేందుకు ఒక మేకుని శివలింగం తల మీద కొట్టడం జరిగిందని, శివలింగం పైభాగంలో రక్తపు మరక కూడా ఏర్పడిందని, నేటికి ఆ రక్తపు మరక ఉందని చెప్తూ ఉంటారు. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథలు వివరిస్తూ ఉంటారు. శివలింగం పైన మేకు కొట్టడంతో ఎత్తు పెరగటం ఆగిపోయిందని కూడా చెప్తూ ఉంటారు. ఈ దేవాలయంలోని శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండటం వలన అర్చకులు ఎత్తైన పీట మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల యొక్క శాసనాలను చూడవచ్చు. ముఖమండపంలోని ఒక స్తంభం పైన శాసనాలు ఉన్నాయి. అలానే శ్రీకృష్ణదేవరాయలు తులాభారం జరిగిన మండపం కూడా ఈ వీడియోలోనే షేర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ అమరలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఒక దేవాలయం. త్రిపురాసుర సంహారం జరిగిన సమయంలో కుమారస్వామి చేత విరగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవాలయం యొక్క గోడల మీద పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ దేవాలయం చుట్టూ చండీశ్వర స్వామి, కుమారస్వామి, కాశీ విశ్వేశ్వరుడు, ఇలా అన్ని రకాల దేవతలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం కృష్ణా నదిని ఆనుకుని ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించి తీరాలి. ఈ దేవాలయంలో కార్తీక మాసం శివరాత్రికి విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. అలానే ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ దేవాలయంలో మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహ పూజ చేసుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రము పెట్టి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోమని చాలా చక్కగా వివరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.